నీతిమంతుని మట్టుకు దేవుని ఎరిగిన బిడ్డలను, దేవుని నమ్మిన బిడ్డలను, దేవుని మీద ఆశ కలిగిన బిడ్డలను ఆయన ఆకలి కొననీయడు. భక్తిహీనుని ఆశను భంగము చేయును. ఎన్నటికైనా భక్తిహీనుడుగా మనం ఉండి దేవుని మీద ఆశ లేకుండా, దేవుని మీద గురి లేకుండా, మందిరం మీద గురి లేకుండా, దేవుని ప్రార్థన మీద ఆశ లేకుండా, దేవుని సంఘములో దేవుని మాటల మీద ఆశ లేకుండా, ఎప్పటికీ లోక సంబంధమైన వాటి మీదనే మనము గనుక ఆశ కలిగి ఉంటే, దేవుని మీద ఆశ లేకపోతే ఆ ఆశ నిర్ధారకమవుతుంది. కనుక ప్రియమైన దేవుని సంఘమా, నా మాటలు కాదు, దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. భక్తిహీనుల ఆశలు అవి భంగమైపోతాయి. దేవుని మీద భక్తి లేకపోతే, దేవుని మీద భయం లేకపోతే, దేవుని సన్నిధి అంటే ఆ లెక్క ఆశ లేకపోతే నీ ఆశలన్నీ కూడా భంగమైపోతాయి. జాగ్రత్త సుమి. కానీ జక్కయ్యకు ఒక పాపి అయినటువంటి వాడు, ఒక ఆ లెక్క అన్యాయం చేస్తున్నటువంటి వాడు, లోకములో ఎవరు ఇష్టపడని వాడు, లోకములో అందరికీ దూరముగా ఉండేవాడు, కానీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చేసరికి యేసుకు ఇష్టడయ్యాడు. యేసు దగ్గర, ఎందుకంటే ఆయనలో దేవుని గురించిన ఆశ ఉంది, లేక దేవుని చూడాలని, దేవునితో మాట్లాడాలని, దేవుని గడపాలని, దేవుని ప్రార్థించాలని కావచ్చు, ఆయనలో ఆశ ఉంది. అందును బట్టి ఆయన ఆశ నెరవేర్చబడింది. భక్తిహీనుల ఆశలు నెరవేర్చబడవు, భక్తిహీనుల ఆశలు ముందుకు తీసుకొని వెళ్ళబడవు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం అనేకసార్లు భక్తి గలవారిగా నటిస్తూ ఉన్నాం, కానీ మన భక్తి అంతా కూడా ఎక్కడనో వెడలిపోతూ ఉంది. మనం ఎందుకు మన ఆశయాలు నెరవేర్చబడడం లేదు, మన ఆశలు నెరవేర్చబడడం లేదు, మన కోరికలు నెరవేర్చబడడం లేదు అంటే ఇంకా మనలో భక్తిహీనత ఉంది. మన ఆశలు క్షీణించిపోతూ ఉన్నాయి. నీ ఆశలు నెరవేర్చబడాలి, నేను ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాలి నిన్ను, లేక ఆయన ముఖదర్శనంలో నుంచి ఆయన మాటల చేత నేను బలపరచాలి అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఆశ కలిగిన బిడ్డవుగా ఉండాలి. దేని మీద ఉంది ఇప్పుడు ఆశ? చాలామందికి ప్రేమైన ఎన్నో కనబడ్డదల్లా కొనుక్కోవాలని ఆశ కావచ్చు, లేకపోతే కనబడ్డదల్లా సంపాదించుకోవాలని ఆశ కావచ్చు, లేక ఎన్నో ఏదో చేయాలని ఆశలు కావచ్చు. కానీ దేవుని దగ్గర నిలబడే ఆశ, దేవుని చూడాలని ఆశ, దేవుని ప్రార్థనలో పాలు పొందాలని ఆశ, దేవుని వాక్యములో ఎదగాలని ఆశ, ఇవి ఎవరైతే దేవుని కొరకు జక్కయ్య వలె ఆయన వస్తున్నాడని తెలిసి కూడా, ఆదివారం ఈ దినం ఆదివారం అని తెలిసి కూడా, ఒక ప్రత్యేకమైన కూడికను తెలిసి కూడా ఆయనను చూడాలని ఆశ లేని బిడ్డలకు వారి కోరికలు నెరవేర్చబడవు, వారి ఆశలు సిద్ధించబడవు. దేవుని సన్నిధిని కోరుకున్నప్పుడు దేవుని సన్నిధానంలో జక్కయ్య వలె 42వ కీర్తన 1వ వచనం చదువుదాం. 42వ కీర్తన 1వ వచనం, కీర్తనలు 42 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని నీ జీవము, నీ ఒక జీవం ఎక్కడి కొరకు వెళ్తుంది? జీవము గల దేవుని దగ్గరికి ఆశ కలిగి ఉన్నావా? తృష్ణ కలిగి ఉన్నావా? దప్పి కలిగి ఉన్నావా? అది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని సంగమా. చాలాసార్లు మనము దేవుని ఎరిగి దేవుని పేరును పెట్టుకొని బయట వెళితే ఎవరై అంటే ఫలానా దేవుని నమ్మిన బిడ్డలని చెప్పుకుంటున్నాము, కానీ ఆ తృష్ణ ఏదే? ఆ దప్పికేదే? లేక ఆ దాహం ఏది? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోనండి. జక్కయ్యకు వినబడ్డది ఆ వార్త అంతే. అసలు సమాజంలోడు కాదు, అందులోకి వచ్చేవాడు కాదు, కానీ ఈయన ఇంత గొప్పవాడట, ఈయనను చూడాలని ఆ పాపికే అంత ఆలోచన వచ్చింది. కానీ చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి క్రైస్తవులమైన మనము దేవుని పేరు చెప్పుకుంటున్న మనకు దేవుని సన్నిధి అంటే, దేవుని ప్రార్థన అంటే, ఒక ప్రత్యేక కూడిక అంటే, దేవునిలో ఎదగడానికి మనం రావాలి అంటే మనం ఆశ లేదు, తృష్ణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, నీ దప్పిక ఏమున్నది? నీ తృష్ణ ఏమున్నది? నీ ఆశ ఏమున్నది? ఒకవేళ భక్తిహీనుల ఆశలాగా నీ ఆశ ఉంటే, దేవుని మీద భక్తి లేకుండా ఆశ ఉంటే, దేవుని మీద భయం లేకుండా ఆశ ఉంటే,
దేవుని మీద తృష్ణ లేకుండా ఆశ ఉంటే అవి నెరవేర్చబడవు అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలం నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. అంటే మనకుండవలసింది జక్కయ్యలాగా మందిరానికి వెళ్ళాలి, జక్కయ్యలాగా ప్రార్థనకు వెళ్ళాలి, జక్కయ్యలాగా దేవుని ముఖదర్శనంలో నుంచి ఆయన మాటలు వినాలి, జక్కయ్యలాగా ఆయన సన్నిధిని ఆయన పాదములు తాకాలి, ఆయన దగ్గర నేను మోకరిల్లాలి అనే ఆశ తృష్ణ మనలో ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారు అంటే ఆశ ఉంటుంది, కానీ ఆశ ఉంటుంది ఇవాళ మందిరానికి పోవాలి, కానీ ఏం చెప్తారు, అబ్బా చిన్న ఆటంకం వచ్చిందయ్యా అంటారు. ఆశ ఉంటుంది కానీ దేవుని దగ్గర ఏం చెప్తారు అంటే ఆటంకాన్ని చెప్తారు. అప్పుడే నేను ఇంట్లో నుంచి బయటికి వెళుతున్నా, ఒక చుట్టపొల్లు అక్కో చెల్లో లేక ఎవరో బంధువులు అప్పుడే ఇంట్లోకి వచ్చారు, కనుక నేను రాలేకపోయాను మందిరానికి, లేక కనుక ప్రత్యేక కూడికకు రాలేకపోయాను. అంటే అది ఉదాహరణకు చెప్పాను. మీకు ఇంకా ఏమైనా ఆటంకాలు ఉండవచ్చు, ఏమైనా దేవుని మందిరానికి దేవుని సన్నిధికి రాకుండా ఆశ కలిగి ఉంటాం. కానీ ఆశలో మనకేమవుతా ఉంది అంటే ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఆటంకాలు వస్తూ ఉన్నాయి. కరెక్ట్ మనము మందిరానికి వెళ్దాం అన్నప్పుడే కొన్నిసార్లు ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య కూడా ఆటంకాలు ఉన్నాయి. దేవుని చూడాలనే ఆశ ఉంది, ఆయనను కలుసుకోవాలనే ఆశ ఉంది. కానీ ఆయన మామూలుగా చూస్తే అందరిలాగా ఎత్తున్నవాడు కాదు, పొట్టివాడని వాక్యంలో ఉంది. జక్కయ్య పొట్టివాడు కనబడుతుందా? కనబడదు. ఆ రోడ్డు మీద పోయేటోడు వెనుకుండి పొట్టివాడిని యేసయ్యను చూడలేడు. కానీ ఆటంకాలు ఉన్నాయి, లేక జనం ఉంది, కానీ ఆటంకం ఉంది, జనం ఉంది, ఎంతోమంది గుంపులు ఉన్నారు. అయినా కూడా జక్కయ్య ఏం చేశాడు అంటే ఆటంకమును ఛేదించాడు, అనగా ఆటంకమును పక్కకు పెట్టాడు. నేను పొట్టోడను, నేను కనబడను, నేను చూడలేను, నేను లేక ఎవరికి నాకెందుకులే ఇది అనుకోలే. ఆటంకం నేను పొట్టివాడనైనా పర్వాలేదు, ఆటంకాన్ని జయించి ఎదిరించి నేను యేసు ప్రభువును చూడాలని మేడి చెట్టు ఎక్కాడని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఎవరైనా చదవండి, అది ఎవరైనా మేడి చెట్టు ఎక్కినట్టు 4వ వచనం 19 లూకా 19:4. ఆయనను చూచుటకు, ఆయన పొట్టివాడు కనబడడు. ఆ మేడి చెట్టు కూడా మీకు అంటే నాకైతే తెలుసు, మేడి చెట్టు అది ఎక్కడం చాలా అంత సులువైంది కాదు, ఉటేనే జారుతుంది అది. ఆ మేడి చెట్టు ఉటేనే కాళ్ళు ఎక్కుదామంటే ఒకవేళ పంగలు కనుక లేకపోతే ఎక్కడంత సులువైంది కాదు, అది జారుతుంది మేడి చెట్టు. ఆ మేడి చెట్టు ఆయన ఎక్కినట్టుగా ఆ మేడి చెట్టు ఎక్కి ఆయన ప్రభు కొరకు చూస్తూ ఆటంకమును, ఆయన పొట్టివాడనే సమస్య నుండి దూరపరచబడ్డాడు. ఎంత జనమున్నా, ఏ ఆటంకమున్నా, యెషయా 14:21 చదువుదాం. ఒకవేళ నీవు అనుకుంటావు నేను చిన్నవాడను, చదువు లేనివాడను, ఏ స్థితిలో ఉన్నాను, అక్షరాలు రావు, నేను దేవుని యొక్క మందిరానికి ఆయనను దగ్గరికి వెళితే, ఆయన సన్నిధికి వెళితే నేను ఏం చేయగలను నువ్వు అనుకుంటావు. ఆయన కూడా పొట్టివాడైనా కూడా, జనమున్నా కూడా, లేక ఎలాంటి పరిస్థితిలోనైనా కూడా దేవునిని కలుసుకునే అనుభవంలోనికి వచ్చాడు. చదువునాను 14:21 యెషయా గ్రంథం 14:21. మళ్ళీ చదువమ్మా, నాకు వినబడలేదు. 14:21. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతోనూ లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వెంబడి ఎవరైతే కుటుంబాలు లేక వారి సంతానము, వారి పిల్లలు లేక చదువులో కావచ్చు, అందంలో కావచ్చు, నీవే స్థితిలో ఉన్నా, చిన్నవాడమైనా కావచ్చు, దేవుని కొరకు పెంచబడే స్థితిలో,
లేక దేవుని చూడాలని చూడాలనే స్థితిలోనికి మనం తీసుకొని రావాలి. మార్క్సు వార్త 2వ అధ్యాయం ఒక పక్షవాయువు గల మొదటి నుంచి మనం చూస్తే కనబడుతుంది. ఒక పక్షవాయువు గలవాన్ని పరుపెత్తుకొని లేక యేసు ప్రభు దగ్గరికి చేర్చలేని పరిస్థితి, చుట్టూ జనం ఉన్నారు, ఆ ఇంటిలోనికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఆ ఇంటి పైకప్పు విప్పి వారికి కష్టమైన నష్టమైన ఏదేమైనా కూడా కానీ ఆ యేసు ప్రభు దగ్గరికి ఆ పక్షవాయువు గలవాన్ని దించాలనుకున్నారు. వారు దించారు. నష్టమైంది, ఆటంకం ఉంది వారికి. పబ్లిక్ ఫుల్ ఉండిపోయినారు, ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఆ ఇంటి కప్పు ఎంత అవుతుందో తెలియదు, విప్పారు. ఆ ఇంటి కప్పు గుండా యేసు ప్రభువును పరిచయం చేశారు ఈ నలుగురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను ఎన్నో ఆటంకాలు వస్తాయి మన జీవితంలో. ఆర్థికమైన ఆటంకం రావచ్చు, లేక ఆర్థికమైన ఆటంకాలు, లేక చిన్నవాడవని పెద్దవాడవని, చదువు లేదని, విద్య లేదని, ఆర్థిక పరిస్థితుల్లో చిన్నవాడవని, ఇవన్నీ రావచ్చు. కానీ దేవుని దగ్గరికి నీవే పరిస్థితిలో ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఎట్లున్నా కూడా నీవు ఆటంకమును అధిరోహించి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు జక్కయ్య అదే చేశాడు. ఆడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి, కానీ అయినా నేను దేవుని దగ్గరికి, ఒకవేళ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆటో దొరకలేదనుకోండి, ఆ రోజు గుడైనా బంద్ చేస్తాం, కానీ రాలేం. ప్రేమన ఏంది ఆటంకం? ఆటో దొరకలే. కానీ జక్కయ్య ఒకవేళ నేను ఈ పొట్టివాడను చూడలేను అనుకుంటే అక్కడనే ఆగిపోయేవాడు. కానీ ఆటంకములను ఎదిరించిన వాడుగా ఉన్నాడు, ఆటంకములను జయించిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియ సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, నీవు దేవుణ్ణి దగ్గరికి రావడానికి, దేవుని దగ్గర కలుసుకోవడానికి, దేవునితో గడపడానికి, దేవుని చూడడానికి, ఎవరు మాట్లాడదు, దేవుని చూడడానికి ప్రభువు నీకు ఇచ్చిన సమయంలో ప్రభువును చూడడానికి ప్రతి ఆటంకమును దేవుని యొక్క వాక్యములో ఉంది కదా. ఒక ఆయనను ఏమయ్యా వస్తలేవంటే, నిన్ననే నాకు పెళ్ళయింది సార్, అందుకే నేను రాలేకపోతున్నాను అన్నాడు యజమానుడు అడిగినప్పుడు. 2 ఎడ్లు కొనుక్కున్నాను, ఆ ఎడ్లు నిన్ననే, లేక నేను పొలం దున్నాలే, రాలేకపోయాను అన్నాడు. వాక్యంలో ఉంది, ఇవన్నీ వాక్యంలో ఉన్న మాటలే. కనుక ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలన్నిటినీ ఎదిరించి జయించి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీవు దీవించబడతావు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. నీకు ఉందా పేరు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. జక్కయ్యకు ఒక చక్కటి పేరుంది. మనందరం కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుళ్ళ పిల్లలము అని మనం చెప్పుకుంటాం. మనకు పేరుందా? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. మనకు ఆ పేరుందా? జ్ఞాపకం చేసుకోవాలి. ఆటంకాలు తొలగించుకొని వస్తే, ఆటంకాలు ఎదిరించుకొని వస్తే, ఆటంకాలను విడిచిపెట్టుకొని వస్తే, నీకు ఏది లేకపోయినా పర్వాలేదు, దేవుని పైన ఆశ కలిగి ఉంటే అది నీవు నడిపించబడతావని, దగ్గరకు రావాలని ఆశ కావాలి, దేవుని దగ్గర చూడాలని ఆశ కావాలి. అవి ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. 3వదిగా ఆయన జయించాడు, ఆటంకమును జయించినవాడు, ఆశ కలిగినవాడు. 3వదిగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా, ఏమనుంది? చదవండి ఎవరైనా. 7వ వచనం నుంచా 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. ఇంకా చదువు. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. ఇక్కడ చదువు. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నేడలా అతనికి 4 గంతలు మరలా చెల్లింతులని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ప్రేమైన దేవుని ఎవని ఆయన దగ్గర ఎక్కడనైనను అన్యాయముగా అక్రమంగా నేను తీసుకొని నేడలా దానికి 4 గంతలుగా చెల్లింతును అని ఆ జక్కయ్య చక్కటి మాట అక్కడ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి,
అన్యాయమును, అక్రమమును, లేక ఇంతకుముందుకు చేసిన లేక ఆ దొంగ పనులను వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. నీవు నేను జ్ఞాపకం చేయబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అన్యాయము లేకపోతే మనలో లేక ఇంకా ఏదైనా మనలో దేవునికి వ్యతిరేకంగా అన్యాయము దేనినైనా మనము దేవునికి అయిష్టమైంది మనలో ఉంటే దాన్ని తీసివేసుకోవాలి, విడిచిపెట్టుకోవాలి. ప్రభు కొరకు ఆయన 4 అంతలు చెల్లిస్తా. ఒక్కంత చెల్లించుడే కష్టం అంటే 4 అంతలు చెల్లిస్తా. ప్రభువా, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే, నేను ఎక్కడైనా మోసం చేసి ఉంటే, నేను ఎక్కడైనా అలా దేవా నీ దగ్గర తీసుకొని ఉంటే 4 అంతలు చెల్లిస్తానన్నాడు. ఎంత గొప్ప మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. అన్యాయము వదిలిపెట్టినవాడు, అన్యాయమును విడిచిపెట్టినవాడు, అక్రమమును విడిచిపెట్టినవాడు. కొలస్సీయులకు 3:1-4 వచ్చిన చదుదాం. 3వ అధ్యాయం 1-4. 3వ అధ్యాయం 1-4 వరకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రైస్తవులైతే, దేవుని బిడ్డలైతే పైనున్న వాటినే వెతుకుడి గాని అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వన అక్కడ ఉన్నాడు. మన మేడు చెట్టెక్కి చూడవలసింది మన దప్పిక, మన ఆశ, మన దాహమంతా అక్కడికి పైనున్న వాటి విషయం కానీ పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మహిమయందు ఆయనతో కూడా కనబడతామట. ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక జక్కయ్య విడిచిపెట్టాడు. భూ సంబంధమైనవి ఇమీడియట్గా 4 అంతలు ఇస్తారన్నాడు. 1కి 4. భూ సంబంధమైన వాటిని వదిలిపెట్టి పర సంబంధమైనది, మనము నిత్యం ఉండేది, ఎల్లప్పుడూ దాగి ఉండేది, మనం పాడుకుంటాం, మాట్లాడుకుంటాం, మన నిత్య జీవం, మన పరలోకం, మనము నిత్యం ఉండేది అక్కడ అనుకుంటాం. కానీ భూ సంబంధమైన ఆశల మీద ఎన్నోసార్లు మనము ఆటంకాలు తొలగిపోవడం లేదు. ఆ యొక్క జీవితంలో మనము ఇంకా బయటికి రావడం లేదు. ప్రియమైన సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జక్కయ్య అయితే అన్యాయమును, అక్రమమును విడిచిపెట్టి భూ సంబంధమైన వాటిని లెక్క చేయకుండా, భూ సంబంధమైన వాటికి స్వస్తి చెప్పి పరలోక సంబంధమైన వాటిని, ఎందుకంటే మన జీవమట ఆయనతో దాచబడింది. నా జీవం ఇక్కడ లేదు. ఒకవేళ నన్ను డాక్టర్లు ఎవరు ఆపలేరు. ఒకవేళ నా జీవము ఇచ్చిన వాని దగ్గరికి ఆయన తీసుకుంటే కనుక నా జీవము క్రీస్తుతో దాచబడింది. కానీ ఇది ఎంతకాలం? కొద్ది కాలం. ఇది నటనాలోకం, మాయలోకం, భ్రమలోకం. కొంతకాలం ఉంటాం. మహా అంటే 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు కావచ్చు దీన్ని ఎంజాయ్ చేసేది. ఈ భూ సంబంధమైంది. కానీ నిత్యము ఎల్లప్పుడూ ఉండేది పరలోక సంబంధమైంది. అందుకు జక్కయ్య దీనిని 4 అంతలైనా వదిలించుకున్నాడు. కానీ పర సంబంధమైన దాని మీద మనసు పెట్టాడు, దేవుని మీద మనసు పెట్టాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన సంగమా, ఇంకొక మాట 10 నిమిషాలు ఉంది, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ అదేం చేశాడు అంటే బీదలకు ఇస్తానన్నాడు. బ్యాంకులో వేసుకుంటానులే, 4 అంతలు ఎవరికి ఇస్తా అన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం నేర్చుకోవాలి. క్రైస్తవ సంఘాల్లో ఇది రావాలి. ఏది అంటే అమెరికా దేశంలో ఉట్టినే రాలేవాళ్ళు. వాళ్ళ సంఘంలో పోగైన డబ్బులు తీసుకొని వచ్చి మిషనరీలుగా వచ్చి సువార్త చెప్పి పేదలకు అంగీలు లేక హాస్పిటళ్ళు ఏమేమో చేసి పేదలకు సహాయం చేశారు. పేదలమైన కనికరించారు. వారు అన్యాయమును ప్రక్కకు పెట్టి న్యాయమైంది ఏదో ప్రభు సన్నిధిలో పెంచబడే ఆ ధనాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వెచ్చించారు. కనుక నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏ ఉదయకాలమున మనం జ్ఞాపకం చేయబడుతున్నాం ఏంటంటే, మన ధనము బీదలకు ఇవ్వాలి. లేక ఈ లోక సంబంధమైనవి నీ పొరుగు వాలి. దేవుని యొక్క వాక్య ఆజ్ఞ అదే.
నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమనేది. కనుక నీవు నీ తోటి ఉన్నవాడిని ప్రేమించకపోతే నీ దేవుని ప్రేమించలేవు. నీ తోటి ఉన్నవాడు కష్టాల్లో ఉంటే ఏమవుతుందిలే అని చూసుకుంటూ వెళ్తూ ఉంటాం మనం. అది మనది కాదు కష్టం, మనది కాదు బాధ. అది ప్రక్కవాడు తోటివాడు విశ్వాసి మనము సేమ్ ఆరాధనకు వస్తాం, సేమ్ ఆలయంలో కూర్చుంటాం, సేమ్ ప్రార్థనలో ఉంటాం, ఒకే దేవుని ఆరాధన చేస్తాం. కానీ బయటికి వెళితే సాంఘికపరమైన లేక ఆర్థికపరమైన లావాదేవీల్లో కొంత వెనుకబడి ఉన్నప్పుడు మనం పేదలైన వారిని బీదలైన వారిని మనము కనికరించే జీవితంలో మనం ఉండాలి. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇతడును కూడా 9వ వచనం చదువుతాం. 9వ వచనం చదివి ముగించేస్తాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. అందుకు యేసు ఇతనుడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అబ్రహాము కుమారుని ఇంటికి రక్షణ వచ్చింది. పాపి ఇంటికి ప్రభు వచ్చాడు. చాలా మంది సనుక్కున్నారు, గునుక్కున్నారు, కానీ ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. కనుక నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ ఉదయకాలమున. ఏం సాక్ష్యం అండి, మంచి సాక్ష్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అంటే మనలో చూసినప్పుడు బయట మన గురించి సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు చాలా సంవత్సరాలు బాగానే ఉంటారు, కానీ లాస్ట్కు ఆ చివరి దినాల్లో సాక్ష్యాన్ని పొడగొట్టుకుంటారు. మన సాక్ష్యమే మనల్ని బ్రతికించేది, మన సాక్ష్యమే మనల్ని ముక్తికి తీసుకుని లేక అక్కడ నిలబెట్టేది. కనుక మనము సాక్ష్యము కలిగిన బిడ్డలముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. కొందరు చెప్తా ఉంటారు మనుషులను చూసినప్పుడే, ఇతడు దేవుని బిడ్డ అండి, ఆయనలో దేవుని లక్షణాలు ఉన్నాయి, ఆమెలో దేవుని లక్షణాలు ఉన్నాయి అని చెప్పగలిగి ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ప్రభువును నమ్మిన బిడలే, ప్రభువును ఎరిగిన బిడలే మన యొక్క సంఘానికి సాక్ష్యం కావాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్ష్యము లేని చాలా సంఘాలు బైబిల్లో ఉన్నాయి. ఒకటి నూలువెచ్చని సంఘం ఉంది, అటు కాకుండా ఇటు కాకుండా. ఒకటి క్రియలు లేని సంఘం ఉంది. సంఘాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన సంఘము లేక సాక్ష్యము కలిగిన సంఘముగా ఉండాలి. ఇతరులు చూసి మన సంఘమును గురించి మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నారో మీరు చూడాలి. కనుక ఇతను కూడా అబ్రహాము కుమారుడే. చదువుదాం, ఎవరైనా చదవండి. యోబు గ్రంథం 1:18. ఒక ఆయన గురించి సాక్ష్యం, ఇతడు అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. ఇంకొక ఆయన యోబు కనబడతాడు 1:18. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ ఇంట భోజనము చేయుచుండగా ద్రాక్షరసమును పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. యోబు 1:18. యోబు 1:18 అదేనా? క్షమించండి, నేను ఏమన్నా 8వ వచనమా లేక చూద్దాం. ఒక్క నిమిషం నేను చూస్తాను. 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. సంఘములో అతని వంటి వాడెవడునూ లేడు. సమాజములో అతని వంటి వాడెవడునూ లేడు. లేక జక్కయ్య లాంటి ఆ యొక్క మనసు కలిగిన బిడలు లేక సాక్ష్యం కలిగిన బిడలు ఎవరున్నారు? జ్ఞాపకం చేయబడతా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీదనే అతని నుండి వాడు లేడట. ఇతడు కూడా అబ్రహాము ఒక పాపి, ఎక్కడెక్కడో తిరిగిన వాడు, ఎంతెంతో సంపాదించిన వాడిని దేవుని దగ్గరకు రాగానే
దేవుడు అతని హృదయాన్ని చూసి, అతని నిజమైన భక్తిని చూసి, అతని గురించి దేవుడే, ప్రభువే సాక్ష్యం ఇచ్చాడంటే ఎంత గొప్ప మాట అండి. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, మనుషులు కాదు. నీ కొరకు, మన కొరకు కూడా మనుషులు ఇచ్చే సాక్ష్యం కంటే దేవుడిచ్చే, దేవుని న్యాయపీఠం ఎదుట దేవుని దగ్గర నిలబడేది ఉంది ఒకరోజు. కనుక ఆ న్యాయపీఠం ఎదుట నీవు దేవుని దగ్గర మంచి సాక్ష్యము కలిగి, మంచి విలువ కలిగి, మంచి ఆశ కలిగి నిబిడవుగా నీ ఉండాలని నీ దేవుడు నీ సంఘంలో కోరుకుంటూ, నశించిపోకూడదు. నీవు నశించిన దాన్ని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. కనుక మన నశించిపోయే బ్రతుకులను, మనము సాక్ష్యము లేని మన బ్రతుకులను దేవుడు బాగు చేయడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక ఒకవేళ నీవు జ్ఞాపకం చేసుకోవాలి, సాక్ష్యము కలిగిన బిడవుగా ఉండడానికి, అబ్రహాము కుమారుడు అని పేరు సంపాదించడానికి నీవు, లేక యోబులాగా సంపాదించడానికి. యోహాను సువార్త 5:26లో ఒక మాట ఉంది. యోహాను సువార్త 5:26. యోహాను సువార్త 5:26. అయిపోయింది నా సమయం. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. కుమారునికి అధికారము, తనంతట తాను ఉండడానికి తండ్రి ఆ కుమారునికి తనంతట తానుగా ఉండడానికి దేవుడిచ్చాడు. కనుక నీ అంతటా నీవుగా నీ జీవితంలో ప్రభువుకు సాక్షిగా బ్రతకడానికి, నీవు ప్రభు కొరకు జీవించడానికి నీకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. తన స్వరూపంలో, తన పోలికలో, తన చిత్త ప్రకారంగా ఆయన నిన్ను చేసుకున్నాడు. కనుక ఆయన కొరకు నీవు సాక్షిగా, నీకు నీవుగా నిలుచుండడానికి, నిలబడడానికి దేవుడు 10వ అధ్యాయం, అది యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం, 10:25వ వచనం. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నేను తండ్రి గురించి చేసే పనులన్నీ ఏం చేస్తున్నాయి? సాక్ష్యమిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఉన్నప్పుడు ఎవరు చెప్పరు, పోయినాక చెప్తారు. సాక్ష్యాలు పోయినాక చెప్తారు. పోయినాక కూడా ఏం చెప్తారో కొన్నిసార్లు సాక్ష్యాలు కరెక్ట్గా చెప్పము. కనుక నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, నీవు భూమి మీద ఉన్నప్పుడు ఏ సాక్ష్యం కలిగి ఉన్నావో, ప్రభు దగ్గరికి పోయినప్పుడు ఒకరోజు ఆయన సన్నిధానములో, ఆయన ముఖ దర్శనములో మనం నిలపగలుగుతాం. ఆయన సన్నిధిలో, ఆయన బలిపీఠం దగ్గర మనం నిలపగలుగుతాం. అప్పుడు నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. 1 రాజులు 17:23. 1 రాజులు 17:23. 1 రాజుల గ్రంథం 17:23. ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఎందుచేత నేను ఎరుగుదుననెను. ప్రియమైన నీ మాట మాట్లాడుతుంటేనే నాకు అర్థమవుతుంది అని దైవజనుని అంటుంది స్త్రీ. నేను ఎరుగుదును, నా కుమారుని విషయంలో నేను ఎరుగుదును. నువ్వు మాట్లాడుతుంటేనే నువ్వు దైవజనుడు అని, నీ మాటలు యథార్థమైనవని, నీ మాటలు లేక నిజం చెప్తున్నావని కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అలాంటి సాక్ష్యము కలిగిన సంఘముగా, సాక్ష్యము కలిగిన బిడ్డలముగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కనుక మనం ఈ దినాల్లో అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు, జక్కయ్యకు ఒకవేళ ఆశ పుట్టకపోతే, ఆటంకాలను అధిరోహించకపోతే, ఒకవేళ వాటిని లేక అన్యాయమును అక్రమం విడిచిపెట్టకపోతే, ఒకవేళ ఈయనకు జక్కయ్యకు ఆ సాక్ష్యం ఉండేదే కాదు. జక్కయ్య ఒకవేళ బైబిల్లో నిలిచేవాడే కాదు. కనుక మనము కూడా జక్కయ్యలాగా ఆ సాక్ష్యము కలిగి, ఆ యొక్క ప్రవర్తన కలిగి, ఆ యొక్క ఆశ కలిగి, ఆ అన్యాయమును విడిచిపెట్టి, ఆటంకాలను ఎదిరించి
ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులముగా మనం బ్రతుకుటకు దేవుడు మనల్ని సిద్ధం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రాకడ సమయము సమీపమైంది. ఒక వాక్యములో అంటాడు, అన్నిటికీ అంతము సమీపమైంది అంటాడు. ఇక దగ్గరికి వచ్చింది అని హైందవులు కూడా చెప్తా ఉన్నారు. ఇక కాలం దగ్గరికి వచ్చింది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమైపోతామో మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సాక్ష్యం ఎట్లుంది? మన సాక్ష్యం ప్రభుతో, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఈమె కూడా అబ్రహాము కుమార్తెనే అనే సాక్ష్యము ప్రభువు నీ గురించి నా గురించి ఇవ్వగలిగే భాగ్యములో మనం ఉండాలి. ఎట్లుంటాం? కొన్ని విడిచిపెట్టుకోవాలి, కొన్ని ఆటంకాలు తొలగించుకోవాలి. దేవుని మందిరము, దేవుని ఇల్లంటే ఆశ కలిగి ఉండాలి. సాక్ష్యాన్ని ఎక్కడ పాడు చేసుకోకూడదు. సాక్ష్యాన్ని ఇక్కడ ఒకవేళ ఈడున్నప్పుడు అందరి మధ్య మంచుకుంటున్నావేమో తెలియదు, కానీ సాక్ష్యం బయటికి వెళ్ళినప్పుడు, నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు, లేక నువ్వెక్కడనో ఉన్నప్పుడు నీ సాక్ష్యం ఎట్లుంది? సాక్ష్యం లేని బ్రతుకు మనం బ్రతికితే దేవుడు ఇష్టపడడండి. అందుకే చెప్పాడు కదా, ఆశ లేని వారు విడిచిపెట్టని వారు, లేక ఆ దేవుని పైన ఆనుకొని వారు, దేని సాక్ష్యం లేని వారు ఎవరు కూడా వారి ఆశలు ఫలించవు, వారు అభివృద్ధి చెందరు. కనుక తలలు వంచుదాం. ప్రభు సన్నిధిలో మనమున్నాం. తలలు వంచి, జక్కయ్య ఆశ కలిగిన బిడ్డగా ఉండేవాడు. ఆయన అంతేకాదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా జయించడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు, విడిచిపెట్టాడు అక్రమము, అన్యాయమును విడిచిపెట్టాడు. అంతేకాదు, దేవుని దగ్గర సాక్ష్యము పొందిన బిడ్డగా ఉన్నాడు. మనకు సాక్ష్యం ఉందా? మన ఊరిలోనికి వెళితే, మన ఇళ్ళలోనికి వెళితే, మన వాడలోనికి వెళితే, మన గ్రామంలోనికి వెళితే ఏమంటున్నారు? సాక్ష్యం ఉందా? చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మందిరంలో మంచుకుంటున్నామేమో, నేను కూడా అది నాకు కూడా తగ్గుతుంది. మీ మధ్యలో మంచుకుంటే బయట సాక్ష్యము లేకపోతే వ్యర్థమే. చాలాసార్లు సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతూ ఉంటున్నారు సంఘాల్లో. ప్రియమైన సంఘమా, నీవు అటు ఇటు కాని సంఘముగా ఉండకు, నులివెచ్చని సంఘముగా ఉండకు. ప్రభుకు ఇష్టమైన సాక్ష్యము కలిగిన సంఘముగా, ప్రభు వాక్యాన్ని ఎరిగిన సంఘముగా, ప్రభు కొరకు నిలిచే సంఘముగా నీవు ఉండాలని. సంఘం అంటే అందరు కదా, వాళ్ళుంటే నేనుంటాను కాదు, నీవే క్రీస్తుకు సంఘానివి. దేవుని ఆలయం అంటే ఎవరు? రేపు ఈ మందిరాలు కావు. ఈ మందిరాలు రేపు ఉంటావో ఉండవో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయమో దేవుని యొక్క మందిరము, నీ హృదయమే దేవుని యొక్క ఆలయము, నీ హృదయము సాక్ష్యము కలిగిన హృదయముగా, సాక్ష్యము కలిగిన మందిరముగా ఉండాలి అనేకులకు. కనుక రానున్న దినాల్లో ఒకవేళ మనకు మందిరాలు ఉంటాయో ఉండయో తెలియదు, పరిస్థితులు ఆ విధంగా వస్తూ ఉన్నాయి. రేపు మన ఇండ్లే మందిరాలు కావాలి, మన హృదయాలే మందిరాలు కావాలి. ప్రభు కొరకు నిలిచే బిడ్డలముగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు. కనుక ప్రియమైన సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, మనము సాక్ష్యము కలిగి ఇతరులకు మేలుకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు నమ్మకమైన వారంగా ఉండుటకు దేవుడు మనల్ని దీవించునుగాక. ఈ కొన్ని మాటలు మనం వినికిడిలో దీవించునుగాక. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఒకరు నిలుచుండి బిగ్గరగా అందరికి వినబడేటట్టుగా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. నేను ఎవరిని ఒప్పించడం లేదు, కానీ ప్రభు నేను ప్రేరేపిస్తే, దేవా జక్కయ్యకున్న ఆశనాలు పుట్టించండి, జక్కయ్యకున్న ఆ యొక్క ప్రభు ఆటంకాలను తొలగించుకొని నీ మందిరంలో ఉండుటకు, జక్కయ్యలాగా నేను అన్యాయమును పాపమును విడిచిపెట్టి జక్కయ్య లాంటి సాక్ష్యం కలిగి ఉండుటకు ప్రభు మమ్మలను, మా సంఘాన్ని సహాయం చేయి నడిపించమని ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి.
ఎస్ లార్డ్, ఎస్. అవును ప్రభా, మేము కూడా అన్యాయమును అక్రమమును వదిలిపెట్టు వారంగా చేయండి ప్రభా. ప్రభా, అవును ప్రభా, అవును ప్రభా, నీకు ఇచ్చేవి విధవరాలు నమ్మకంగా నీ సన్నిధిలో ఇచ్చింది. ఆమె కలిగిన ఆస్తి అంతట్లో భాగం ఇచ్చింది నాయన. అవును దేవా, నీ దగ్గర నమ్మకంగా లేకుండా వదులుతున్నావు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఆమేన్. మనందరం లేచి నిలబడి ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మనందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను నాట్లు, ఆత్మాభిషేకమునేమో ఆత్మీయ రూపొండ, ఆత్మాభిషేకమునేమో ఆత్మీయ పొండ, ప్రియ యేసుని మించితివి ప్రియమారన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము నిన్ను ప్రేమించు వారికి నీ దినము మోకరించిన ప్రియ సంఘం మీద ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము నీ దయా కనికరము తోడు నీడయుండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.